ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నానో నేను దాన్ని నెరవేర్తును అని ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆనాడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 1 నుండి 38 వరకు వ్రాయబడి ఉన్న దేవుని భవిష్యత్తు వాక్కులు ఈ సందర్భంలో 4 భాగాలుగా మరి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. మొదటి భాగం, ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును పాడు చేసిన దేశాలపై దేవుని ప్రతీకారంకు సంబంధించినటువంటి విషయాలు ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 1 నుండి 7 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అంటే ఆనాడు ఇశ్రాయేలీలను పాడు చేసిన ఆ దేశాలపై దేవుడు ప్రతీకారము చేసేదనని మరి ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 1 నుండి 7 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో ఆయన తెలియజేస్తున్నట్లు చెప్పినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, మరి ఆనాడు వారి విషయంలోనే కాదు మరి ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు పక్షముగానే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు ఆయన కలిగి ఉన్న లేక నేడు ఆయన విశ్వసించినటువంటి మరి మన జీవితాల్లో ఎవరు మనకి హాని తలచినా హాని చేయాలని ఉద్దేశించిన ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఫలానా వారు మనకి హాని చేయాలని కీడు చేయాలని వారు ఉద్దేశించారని మనకి తెలియపరచబడినప్పటికీ మనము న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అలాంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే మన పక్షముగా వారికి ప్రతీకారము చేయు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు వారు నీకు హాని చేయాలని తెలిసినప్పుడు నీవు వారికి మరి వారి మీదకి తిరుగుబాటు చేయడానికి కానీ లేకపోతే వారు ఇలా చేస్తున్నారనే విషయాన్ని చెప్పినప్పుడు వారు అంగీకరించక దాని విషయంలో మరలా ప్రతిదాడి చేయడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ గొడవ జరగవచ్చు. దాని ద్వారా ఒకరికొకరికి ఏదో ఒక రకమైనటువంటి నష్టం జరగవచ్చు. అది లోక సంబంధించినటువంటి మనుషులను మరలా వారి దగ్గర న్యాయం కొరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. కానీ ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవునికి విడిచిపెడుతున్నప్పుడు ఆయన ప్రతీకారము చేస్తే ప్రియా దేవుని బిడ్డారా, దానికంటూ ఏ రకమైనటువంటి కేసు అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని మీద ఎవరు కూడా కేసు పెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేయలేరు. ఈ విషయాన్ని గమనించండి. కనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు ప్రతీకారము చేయ దేవుని మీరు కలిగి ఉన్నారు. ఆయన ప్రేమించే దేవుడే కాదు, క్షమించే దేవుడే కాదు, రక్షించే దేవుడే కాదు, నీ విషయంలో నీకు హాని చేయాలనే వారి విషయంలో కూడా నీ పక్షముగా ఆయన పనిచేసే వారికి తగిన గుణపాఠం చెప్పే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశానికి తిరిగి దాని పూర్వపు ఆ క్షేమస్థితిని ప్రియా దేవుని బిడ్డలారా మరి చేకూరుస్తానని ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 8 నుండి 15 వరకు రాయబడిన వాక్యవచనాల్లో దేవుడు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నీవు ఏ దేశములో ఏ ప్రాంతంలో నివాసం చేసినా నీవు ఆయన ప్రజగా ఉన్నావు గనుక ఆ దేశ క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ దేశానికి క్షేమాన్ని కలుగు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. క్షేమ స్థితిని కలుగు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేశాలకు క్షేమస్థితిని దయచేవాడు నీవు నేను ఆరాధిస్తున్నా విశ్వసించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారిని
ఏమండి వారి దేశములో నుండి వెళ్ళగొట్టినటువంటి కారణాలు కూడా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 16 నుండి 23 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవునిచే వారి దేశములో నుండి వెళ్ళగొట్టబడుటకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రియా దేవుని బిడ్డలారా, నరహత్య, ఏమండి రక్తపాతం, ప్రియా దేవుని బిడ్డలారా. 2, విగ్రహారాధన, అబద్ధ దేవత, ఏమండి పూజలు ఇశ్రాయేలీయులు చేయుటను బట్టి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మొదటి దాని వల్ల ప్రజలు మరణించారు, రెండవ దాని వల్ల సత్యం మరణించింది. ప్రియా దేవుని బిడ్డలారా, దీని ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలీయులు ఏమండి ఆనాడు మీరుట వలన, ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవునిచే ఆయా దేశాలకు వారు చెదరగొట్టబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి పనులకు మన జీవితాల్లో ఏమండి మరి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వకుండా దేవుడు కోరే ఆత్మీయతలోనే మనం ముందుకి వెళ్ళాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు తిరిగి తమ స్వదేశం చేరుకోవడం గురించి, నేను తిరిగి మరలా వారి దేశానికి వారిని నేను రప్పిస్తాననే ఏమండి విషయాలు యెహెజ్కేలు గ్రంథం 36 నుండి 36వ అధ్యాయం 24 నుండి 38 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇశ్రాయేలీయులను బట్టి అన్యజనుల మధ్య దేవుని యొక్క పరిశుద్ధ నామం దూషణ పాలు కాకుండానట్లు దేవుడే వారి విషయమై తన మనస్సును పెద్దదిగా చేసుకొని మరలా వారిని వారి దేశమునకు తీసుకొని వచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ వారిని స్థిరపరిచి ఏమండి మరి ఆశీర్వదించదనని, ఫలభరితమైనటువంటి దీవెనలను వారికి నేను ఇస్తానని ఏమండి చెప్పినటువంటి సందర్భాలకు సంబంధించిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ఈ యొక్క వాగ్దానపు నెరవేర్పు ఏమండి ఇశ్రాయేలు విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి 2 విధాలుగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటాం. ఒకటి, భౌతికంగానే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయంగా కూడా ఏమండి మరి పునరుద్ధానిస్తారని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆత్మీయంగా కూడా ఏమండి పునరుద్ధరిస్తానని దేవుడు ఈ వాగ్దానము ద్వారా ఇశ్రాయేలు విషయమై ఆయన చెప్తున్నాడు. అది ఎలానో క్లుప్తంగా నేను మీకు తెలియపరిచి ఈ వాగ్దానాన్ని ముగించే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు వ్రాయబడిన ఆ వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలతో చేయబోయేటటువంటి క్రొత్త నిబంధనలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తుని ఏమండి మరి విశ్వసించుట ద్వారా కలిగే దేవుని యొక్క కృపతో కూడినటువంటి శాశ్వత క్షమాపణ, శాశ్వత కృప, శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణకు ఏమండి మరి సంబంధించినటువంటి నూతన హృదయము వారికి ఇవ్వబడమే కాకుండా ఏమండి ఆయన యొక్క ఆత్మను వారి యందు దేవుడు ఉంచి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కట్టడలను గైకొనువారుగాను స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి వాగ్దానాల నెరవేర్పులలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏమండి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా 36:36లో ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఏమండి ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయతలో వారు స్థిరపరచబడతారో వారితో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నానో నేను దాన్ని నెరవేర్తునని. ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఏమండి ఈ క్రొత్త నిబంధన ద్వారా ఏమండి మరలా ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా ఏమండి యేసుక్రీస్తును విశ్వసించటం ద్వారా ఏమండి ఆయన వారికి ఇవ్వబోయేటటువంటి ఏమండి భవిష్యత్తులో ఆయన ఇవ్వబోయేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలుగా వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనకిస్తున్న ఏమండి ఆశీర్వాదం సంబంధించిన విషయాలు ఏంటంటే ఏమండి ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా మన విషయమై తన హృదయాన్ని పెద్దదిగా చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి శాశ్వతమైనటువంటి దీవెనలను మనకు మన కుటుంబాలకు దయచేయుదునని ప్రియా దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఒక్కడు మాత్రమే
పాడైపోయినటువంటి స్థలములను ఏమండి కట్టు దేవుడై ఉన్నాడు. పాడైపోయినటువంటి మన గృహాలలో యవన బిడ్డలు ఏమండి మరి విశ్వాసము నుండి తొలగిపోతూ ఉంటారు. ఏమండి దేవుని సన్నిధి నుండి తొలగిపోతూ ఉంటారు. వారిని మరలా ఆయన వాక్యములో, ఆయన సన్నిధిలో, ఆయన ఆత్మలో, ఏమండి ఆయన సహవాసములో మరలా ఆయన కట్టుకుంటానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఏమండి విశ్వాస జీవితంలో నడుస్తూనే తొలగిపోతూ ఉంటారు. మన గృహాల్లో ఉన్న యవ్వనస్తులు అవ్వచ్చు, గృహాల్లో ఉన్న మధ్య వయసు కలిగిన వారు అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా వారిని ఏమండి ఆయనలో ఆయన స్థిరపరచుకుంటానని, అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ అన్యజనుల మధ్య వారిని ఆశీర్వదించి వారి ద్వారా మహిమ పొందుతానని, అన్యజనుల మధ్య వారిని మార్చి ఆయనలో స్థిరపరచుకొని ఆయన సాక్షులుగా వాడుకుంటానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ, ఈ వాగ్దానములున్న ఏమండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ ప్రతి దీవెన సంబంధించినటువంటి ఈ మాటలను ఏమండి మనం విశ్వసిస్తూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ యొక్క వాగ్దానం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇగో నీ వాగ్దాన ఈ మాటలను మేము ధ్యానం చేసుకోవడానికి, ఈ వాగ్దాన మాటల్లో ఉన్నటువంటి ప్రభా ఎన్నో విషయాలను మేము తెలుసుకోవడానికి దేవా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. నిజమే ఇగో ప్రభా మా విషయమై అయ్యా ఇగోనైనా నీ హృదయాన్ని విశాలపరుచుకునే దేవునిగా ఉన్నావు, పెద్దదిగా చేసుకునే దేవునిగా ఉన్నావు. ఒకవేళ అయ్యా నీ హృదయాన్ని పెద్దదిగా నీవు చేసుకోకపోతే అయ్యా నీ కృపను, శాశ్వతమైన కృపను మేము పొందలేం, శాశ్వతమైన క్షమాపణ పొందలేం, శాశ్వతమైన ప్రేమను పొందలేమయ్యా. ప్రభా అయ్యా మా ఎడల అయ్యా ఇగో ప్రభా అయ్యా నీ యొక్క రక్షణలో అయ్యా నీలో కొనసాగించబడుతున్న మా పట్ల, నిన్ను కలిగి ఉన్న మా పట్ల నాయన, నిన్ను విశ్వసించిన మా పట్ల పెద్ద హృదయాన్ని అయ్యా నీవు చేసుకుంటానని ఈ వాగ్దానము ద్వారా తెలియపరుస్తూ ప్రభా ఆ పెద్ద హృదయాన్ని నీవు చేసుకున్నప్పుడు శాశ్వతమైన ఆశీర్వాదాలకు మమ్మలను పాత్రులుగా అర్హులుగా చేస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి ఈ వాగ్దానాలు ప్రతి దీవెన వారికి దయచేసి దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి ప్రభా ఆత్మీయతలో అయా ఇగో నీలో స్థిరులుగా ఉంటూ స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే ఆత్మీయతలో వారు ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నిరంతులుగా దీవించునుగాక. ఆయన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.